కమిషనర్ విధులకు అడ్డు తగిలితే కఠిన చర్యలు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్ 1994 ప్రకారం చర్యలు. నగరపాలక సంస్థల్లో పాలనా యంత్రాంగం సజావుగా సాగాలంటే కమిషనర్ల విధి నిర్వహణ కీలకం. ఆ విధులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు అధికారిక పనుల్లో అడ్డంకులు సృష్టించడంపై చట్టం ఏం చెబుతోంది? ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం 1994 ప్రకారం కమిషనర్ అధికారులను అడ్డుకోవడం నేరంగా పరిగణించబడుతుంది. అధికారిక ఫైళ్లను అడ్డగించడం, విధుల్లో ఉన్న అధికారిని బెదిరించడం లేదా ఒత్తిడికి గురిచేయడం, కార్యాలయ విధులకు అంతరాయం కలిగించడం ఇవన్నీ ప్రభుత్వ విధులకు ఆటంకం కిందకే వస్తాయని చట్టం చెబుతోంది. ఒకవేళ కమిషనర్ విధులకు ఆటంకం కలిగినట్లు ఫిర్యాదు అందితే బాధ్యులపై భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పోలీసు విచారణ అనంతరం అరెస్ట్ చేసే అధికారం కూడా ఉంటుంది. కమిషనర్ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం విచారణ చేపడుతుంది. ఒకవేళ కార్పొరేటర్లు బాధ్యులుగా తేలితే వారిని సస్పెండ్ చేయడం లేదా శాశ్వతంగా డిస్క్వాలిఫై చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. కోర్టులో ఆరోపణలు నిరూపితమైతే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదు. కమిషనర్ నేరుగా ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తారు. ఆయనపై దాడి లేదా విధులకు ఆటంకం కలిగించడం అంటే అది ప్రభుత్వ విధులను అడ్డుకోవడమే అని చట్టం చెబుతోంది. చట్టాన్ని అతిక్రమించే వారు ఎవరైనా సరే హెచ్చరికల నుంచి కఠినమైన జైలు శిక్ష వరకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ చట్టం తెలియజేస్తుంది.